This video is made for educational and informational purposes only. Please do your research before applying. గైస్ ఒకటి గమనించారా? సో నేను వెరీ రీసెంట్గా చాలా వీడియోస్లో నేను అడుగుతున్నాను, మీకు ఏ పర్టికులర్ లొకేషన్స్కి వాకిన్స్ కావాలి లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కావాలనేసి. సో ఆ యొక్క లొకేషన్ ఏంటో కింద కామెంట్ చేయమంటే చాలామంది వైజాగ్ లొకేషన్ కూడా మాకు ఎక్కువ ఆపర్చునిటీస్ పోస్ట్ చేయరు అనేసి అన్నారు, రైట్? ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, సో మీకు ఏ పర్టికులర్ లొకేషన్లో వాకిన్స్ కావాలో కింద కామెంట్ అయితే చేసేయండి, ఓకే? ఈరోజు మనకి టెక్ మహేంద్ర నుంచి ఒక బిగ్గెస్ట్ వాకిన్ డ్రైవ్ అయితే మనకైతే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో మనం చూస్తే మనకి 12th పాస్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క పర్టికులర్ వాకిన్స్లో మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట, ఓకే? మనకు చూస్తే ఇది విశాఖపట్నం అంటే వైజాగ్ టెక్ మహేంద్ర క్యాంపస్లోని ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అయితే వెళ్ళొచ్చు, ఓకే? సో మనకి చెప్పాలంటే ఒక మల్టిపుల్ డేస్ మనకైతే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు రోల్ ఏంటి, అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకు వెళ్ళాలి, అసలు అక్కడ ప్రాసెస్ ఏంటి అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే? సో గైస్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ అండ్ మీ యొక్క లొకేషన్ తప్పకుండా కామెంట్ చేయండి గైస్, ఓకే? లెట్స్ స్టార్ట్. గ్రేట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి నౌకరీలో స్పాట్ అయింది. మీరు ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క ఆపర్చునిటీ మీకు ఈ యొక్క డిస్ప్లే ఎక్కడ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క డీటెయిల్స్ కోసం మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ మనకి ఫస్ట్ కామెంట్ కానీ వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ కానీ చూసారంటే మీకు అక్కడ అప్లై లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు గైస్, గమనించండి, ఓకే? వీధికి పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడద్దు. అక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అప్లై లింక్ గమనించండి, రెడ్ కలర్ బటన్. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు, ఓకే? వాక్ ఇన్ టెక్ మహేంద్ర వైజాగ్ హైరింగ్ అయితే అనౌన్స్ చేస్తారన్నమాట, వాక్ ఇన్ డ్రైవ్ అనేసి. సో టెక్ ఏం మనకి 0 to 5 years వరకు కూడా దీనికైతే వెళ్ళొచ్చట విశాఖపట్నంలో. ఇక టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్గా మెన్షన్ చేశారు. 3rd August నుంచి మనకి స్టార్ట్ అయింది, 8th August వరకు మనకైతే ఉన్నాయి గైస్, ఓకే? మార్నింగ్ 11 AM నుంచి 3 PM వరకు వీరైతే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. టవర్ 1 సర్వే నెంబర్ 44 టెక్ మహేంద్ర క్యాంపస్, కేర్ ఆఫ్ రోడ్ నియర్ బుల్లయ్య కాలేజ్, సత్యం జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 530013కి వెళ్ళి మీరైతే పార్టిసిపేట్ చేయొచ్చు. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎందుకు వదులుకోవడం తప్పకుండా అయితే ట్రై చేయండి. మన రోల్స్ చూస్తే మనకి టెక్ మహేంద్ర ఈజ్ హైరింగ్ ఫర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ రోల్ అని కోసం వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ హ్యావ్ టు రిజాల్వ్ కస్టమర్ క్వెరీస్ త్రూ వాయిస్ ఆర్ కాల్ ఆర్. ఇక్కడ చూస్తే మనకి చాట్ ప్రాసెస్ అండ్ వాయిస్ ప్రాసెస్ కూడా మనకైతే ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఒక క్లయింట్ ఉంటారు, ఆ క్లయింట్ మనకి ఏదైనా అవ్వచ్చు, మనకి ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు వీళ్ళకి. ఆ క్లయింట్ యొక్క కస్టమర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇష్యూస్ రైజ్ అయినా మీరు రెజల్యూషన్ ప్రొవైడ్ చేస్తారనమాట వయా టెక్ మహేంద్ర బేస్ చేసుకున్నమాట, ఓకే? సో మినిమం 10+2 or 3 years డిప్లొమా. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, డిప్లొమా పాస్ అయినా పర్లేదు, దీనికి అయితే వెళ్ళొచ్చట. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ కెన్ అప్లై అని మెన్షన్ చేశారు, ఆర్ వెళ్ళొచ్చు, అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ గుడ్ వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా అట, ఓకే? ఇంగ్లీష్ బెటర్గా మాట్లాడతారు, హిందీలో కొద్దిగా మేనేజ్ చేసిన పర్లేదు, తప్పకుండా వెళ్ళండి, ఓకే? కస్టమర్ ఓరియంటేషన్ ఉండాలి, రెడీ టు వర్క్ 24/7 షిఫ్ట్స్ మనకైతే ఉంటాయి, అందులో ఒక షిఫ్ట్ మీకు అయితే ఇస్తారన్నమాట, ఓకే? 9 hours a day మీరైతే వర్క్ చేయాలి, 8 hours వర్క్ ఉంటుంది, 1 hour ఏమో మనకైతే బ్రేక్ అయితే ఉంటుంది, ఓకే? షుడ్ హ్యావ్ ఏ టైపింగ్ స్కిల్స్ 35 words per minute మీరైతే టైప్ చేయగలగాలి విత్ 90% యాక్యురసీ తోటి, ఓకే? సో ఇంటర్వ్యూ స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మీరు వెళ్ళిన వెంటనే మనకి HR రౌండ్ మనకైతే ఉంటుంది, జనరల్ చెక్ చేస్తారన్నమాట. ఆ తర్వాత ఒక ఆన్లైన్ అసెస్మెంట్ మీకు అయితే కండక్ట్ చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, తర్వాత ఆపరేషన్ రౌండ్ కూడా అయితే ఉంటుంది అనమాట, ఓకే? దాని తర్వాత మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. మీరు ఏవేం క్యారీ చేయాలి ఈ యొక్క ఇంటర్వ్యూ కానీ చూస్తే ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ అన్ని కూడా మీరైతే క్యారీ చేయండి, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి, లొకేషన్ డీటెయిల్స్, వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ మనకైతే ఇచ్చే చూడండి. ఆ యొక్క మనకి కాంటాక్ట్ HR ఉంటారు కదా, ఇక HR డీటెయిల్స్ కూడా మనకైతే ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్, ఓకే? మంచి ఆపర్చునిటీ, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. తప్పకుండా మీ యొక్క లొకేషన్ ఏంటన్నది, మీకు డిజైర్డ్ వాక్ ఇన్ లొకేషన్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దామా? అందరికీ సెలవు, బాయ్.